ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పర్సనల్ సెక్రటరీ సతీష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భాగంగా ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలతో మంత్రి గాని కూటమి ప్రభుత్వానికి గాని ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకూడదని ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నారని సతీష్ వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలకు తానే సమాధానం చెప్పారని, తప్పు జరిగి ఉంటే శిక్ష కూడా తానే అనుభవిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన బూర త్రివేణి చేసిన ఫిర్యాదు మేరకు ఆధారంగా చూసుకుంటే 329, 324, 74, 64, 79, 318 వంటి పలు సెక్షన్ల కిందనైతే కేసు నమోదు చేసినట్లు సాలూరు సీఐ తెలిపారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్సనల్ సెక్రటరీ సతీష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలతో మంత్రి గాని కూటమి ప్రభుత్వానికి గాని ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నానని సతీష్ వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలకు తానే సమాధానం చెప్తారని, తప్పు జరిగి ఉంటే శిక్ష కూడా తానే అనుభవిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే ఇలా ఉంటే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన బూర త్రివేణి చేసిన ఫిర్యాదు ఆధారంగా 329, 324, 74, 64, 79, 318 వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సాలూరు సీఐ తెలిపారు.